ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనలో అందరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. కానీ ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ గురించి మాత్రం పెద్దగా తెలియదు. ఆ శంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకొని చావా అనే సినిమా రూపొందింది. వికీ కౌశల్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా ఈ సినిమాని లక్ష్మణ్ కుటేకర్ డైరెక్ట్ చేశారు. హిందీలో రిలీజ్ అయి అనేక సంచలన రికార్డులు బద్దలుగొట్టి దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రతిష్టాత్మక సంస్థ గీతా ఆర్ట్స్ మార్చి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక తెలుగులో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ఆదర అభిమానాలు చుర్రుగొంటూ ముందుకు దూసుకువెళ్తుంది. ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకులకు షాక్ కలిగించేలా ఒక ఎలిమెంట్ లాగా మారిందని చెప్పొచ్చు. స్వరాజ్య స్థాపన కోసం పాటుపడుతున్న శంభాజీ మహారాజును ఔరంగజేబ్ చిత్రహింసలు పెట్టిన సీన్స్ కన్నీళ్లు పెట్టించేలా ఉన్నాయి. సినిమాలో వికీ కౌశల్ నటనతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదరడంతో సినిమా మీద ప్రేక్షకులు మరింత ఆసక్తి కనపరుస్తున్నారు.